నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మాజీ మంత్రి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమిది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని సగం జనాభా కాలుష్యపు కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పట్టణంలో ఉన్న రైస్ మిల్లులు ఇక్కడి ప్రజల పాలిట శాపంగా మారాయి. రైసు మిల్లుల నుంచి వెలువడుతున్న బూడిద, పొగ, పొట్టు ప్రజల ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, పరిసరాలు అన్నీ కలుషితమవుతుండటంతో ప్రజలు చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతకంతకు పరిస్థితి విషమిస్తుండటంతో యువజన సంఘాల ఆధ్వర్యంలో దాదాపు అన్ని కాలనీల ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. కదలిన యంత్రాంగం కాలుష్య నివారణ చర్యలు చేపడతామంటూ హామీలిచ్చి ఆందోళనలు విరమింపజేసిందే తప్ప సమస్య శాశ్వత నివారణకు ఒక్క అడుగు ముందుకేయలేదు. మా ఏరియా గురించి చెప్పాలంటే చాలా ప్రాబ్లం ఉందండి. ఫస్ట్ బూడిదే, తెల్లారిందంటే బూడిదే, పొద్దుగు కిందంటే పురుగులు. మంచినీళ్ళు తాగలేకపోతున్నాం, వండుకున్నది తినలేకపోతున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులేమో మా అయిపోయినాయి. ఈరోజు బయటికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఇస్తేనే మేము ఇంట్లో వంట చేసుకోవాలి. తినే వంట కూడా కనీసం కడుపు నిండా తిందామన్నా, కంటి నిండా పడుకుందామన్నా కానీ అసలు మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. వాటర్లో మటుకు బాగా పడుతుంది. అన్నం వండుకొని క్లాతులు కప్పుకున్నా కానీ మొత్తం వాటర్లో మొత్తం బూడిదనే ఉంటుంది. 10-15 సంవత్సరాల నుంచి రైస్ మిల్లుల నుంచి వచ్చే బూడిద, వేస్ట్ వాటర్ వల్ల ఇక్కడ నివసించే ప్రజలు బతకలేకపోతున్నారు. ఇక్కడ నుంచి కొన్ని కుటుంబాలు కూడా వలసపోయినాయి. ఈ రైస్ మిల్లుల బారి నుంచి తప్పించుకోవడానికి వలసపోయినాయి. సీతారాం నగర్, టీచర్స్ కాలనీ, రైస్ మిల్లు, మల్లన్న నగర్ కానీ మొత్తం ఎంత ఆందోళన చేసినా హామీల మీద హామీలు ఇస్తున్నారు యజమానులు తప్ప ఒకటి కూడా ఇంతవరకు అమలు కావడం లేదు. నిన్నగాక మొన్న ఈ రోడ్డులో ఒక వైద్యం డాక్టర్లందరూ కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఈ కాలుష్యం వల్ల చాలామందికి శ్వాసకోశ జబ్బులు వస్తున్నవి అని కారణం ఈ గొట్టోలంగా లేకపోతే నిలవ ఉన్న బొగ్గు, ఆ మసి వలన, ఒరిపొట్టు వలన వస్తున్న జబ్బు అనేది తేటంగా కూడా పత్రికల ద్వారా కూడా తెలియజెప్పడం జరిగింది. ఆందోళనల పుణ్యమా అని సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామంటూ రైస్ మిల్లర్లు ముందుకొచ్చినా ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైస్ మిల్లర్ల యాజమాన్యాలు మాత్రం మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. మీకు ఈ పొల్యూషన్ మీద జనానికి ఇబ్బంది రాకుండా మా రైస్ మిల్ అందరూ కూడా బూడిదని బయటికి పంపించడం, ఉన్న కాడికి వాటర్ స్ప్రే చేసి లేవకుండా చేయడం, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది లేకుండానే మేము మా ఇండస్ట్రీ నడుపుకుంటాం తప్ప ప్రజలకి ఇబ్బంది కలగనియం. మా ఇండస్ట్రీ నుంచి పొల్యూషన్ అనేది మా మిల్లో లేకుండా చేయగలుగుతాం అని చెప్తున్నాం. ఇప్పటికే మ్యాక్సిమం చేసాం. ఇంకా ఏమైనా కొద్ది గొప్ప ఉన్నది కూడా 10-15 డేస్లో క్లియర్ ఆఫ్ అయిపోతుంది. ఒక్క హుజూర్ నగర్లోనే కాకుండా కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేటతో సహా రైస్ మిల్లులు అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ బోర్డు సహా జిల్లా ఉన్నతాధికారులు రైస్ మిల్లుల కాలుష్యంపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.